హలో ఎవ్రీవన్, ఐఎమ్ డాక్టర్ అన్సార్, ఆర్థోపెడిక్ సర్జన్. చాలా వరకు ఆపరేషన్ అయ్యాక డాక్టర్ పేషెంట్ అడ్వైజ్ చేస్తుంటారు, ఇది చేయకూడదు, కొన్ని పాటియాలి, ఫుడ్ డైట్. సో అవి పాటించుకుంటే మనకి రికవరీ చాలా స్మూత్గా అండ్ హీలింగ్ తొందరగా అయిపోతుంది. ఈ పేషెంట్కి ఫ్రాక్చర్ అయ్యి బోన్ అటు ఇటు డిస్ప్లేస్ అయిపోయింది, ఆల్మోస్ట్ 2 సెంటీమీటర్ డిస్ప్లేస్ అయిపోయింది అండ్ పైకి లేచింది. అలాంగ్ విత్ దట్ ఈ ఫ్రాగ్మెంట్ ఒకటే ఎక్కువ ఉంది. సో మనం ఈ పేషెంట్కి ఆపరేషన్ చేసి ఫ్రాక్చర్ రెడ్యూస్ చేసాము, బోన్ స్ట్రైట్గా ఉంది. కాకపోతే బికాస్ ఆఫ్ వెయిట్ లిఫ్టింగ్ పేషెంట్ ఫ్రాక్చర్ అగైన్ డిస్ప్లేస్ అయింది అండ్ ప్లేట్ పైకి లేచిపోయింది, ఆల్మోస్ట్ 1 సెంటీమీటర్ పైకి లేచిపోయింది. సో దీన్ని మళ్ళీ రియలైన్ చేసి ఆపరేట్ చేసి రియలైన్ చేసి మీ దగ్గరికి వస్తుంది. సో ఇందాక మనం అనుకున్నట్టు ఆ పేషెంట్కి ఇంప్లాంట్ రిమూవ్ చేశాము. ఇంప్లాంట్ రిమూవ్ చేశాక మళ్ళీ క్లీన్గా వాష్ ఇచ్చి వేరే ఇంప్లాంట్ పెట్టాము. రీఅప్లికేషన్ తర్వాత రీడూ ఫిక్సేషన్, బోన్ అలైన్మెంట్ మెయింటైన్ అయింది అండ్ స్క్రూస్ అన్నీ పర్చేజ్ అయినాయి. ఈ ల్యాక్ స్క్రూ మళ్ళీ వేసాము అండ్ ప్లేట్ కూడా ఆఫ్సెట్ అవ్వకుండా బోన్కి అతుక్కొని ఉంది, ఎక్కడ గ్యాప్ లేకుండా అతుక్కొని ఉంది. ఫ్రెండ్స్, ఎప్పుడైనా కానీ ఆపరేషన్ అయ్యాక డాక్టర్ అడ్వైస్ ఫాలో అవ్వండి. డాక్టర్ అడ్వైస్ చేశాకనే వెయిట్ ఎత్తండి. తొందరపడి వెయిట్ ఎత్తడాలు కానీ వేరే ఏదైనా బైక్ డ్రైవింగ్ కానీ వేరే పనులు కానీ చేయకండి. రెగ్యులర్ చెకప్కి వెళ్ళండి, రెగ్యులర్ అడ్వైస్ ఫాలో అవుతే చాలు మనకి. దట్ విల్ హెల్ప్ ఫర్ గుడ్ రికవరీ అండ్ ఎర్లీ మూమెంట్స్. థ్యాంక్ యూ.